మీకు తెలియకుండా ఒక పని చేశాను. అది చెప్పడానికి వచ్చాను. ఏంటది? నేను హారిక అక్కని కలవడానికి వెళ్ళాను. తనతో నీకేం పని? అయినా తనతో కలవడానికి మాట్లాడడానికి తరుణ్ ఉన్నాడు. మధ్యలో నీ రాయబారాలెందుకు? అక్క మనసులో ఏముందో కనుక్కుందామని వెళ్ళాను. కనుక్కోడానికే ఉంటుంది. తన ఒంటి నిండా ఈగో అదే చూపించుంటుంది. అగ్నిగుండం కూడా వర్షానికి చల్లారాల్సిందే కదా అత్తయ్య గారు. ఇప్పుడు హారిక అక్క పరిస్థితి అలాగే ఉంది. తన కడుపులో పెరిగే బిడ్డ అక్కలో ఉన్న కోపాన్ని ఎప్పుడో చల్లార్చేసింది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అక్క తన మాటగా నీకొక విషయం చెప్పమంది. ఏంటో అది? తప్పు చేసినప్పుడు ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది కదా అత్తయ్య గారు. అక్క మనసులో ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తను ఎంత తప్పు చేసిందో ఇప్పుడు తెలుసుకుంటుంది. జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి హారిక అక్క సిద్ధంగా ఉంది. అత్తయ్య గారు, నేను మీకు చెప్పేట అంత గొప్పదాన్ని కాదు, పెద్దదాన్ని కాదు. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషిలో పశ్చాత్తాపానికి మించిన మార్పు మరొకటి ఉండదు. మార్పు వచ్చాక కూడా ఆ మనిషిని వెలివేయడంలో అర్థం లేదు. చిన్నవాళ్ళు ఆవేశంలో తప్పులు చేయడం సహజం. పెద్దవాళ్ళు అనుభవంతో క్షమించడం సమంజసం. పైగా ఇప్పుడు అక్క కడుపుతో ఉంది. ఈ ఇంటి వారసుడుగా వచ్చే బిడ్డ కోసమైనా అక్కని తిరిగి ఇంటికి రానివ్వండి అత్తయ్య గారు. ఏమంటారు అత్తయ్య గారు? నిజంగానే హారిక పశ్చాత్తాపడుతోందంటావా? క్షమించండి అత్తయ్య గారు, నేను మీకు అబద్ధం చెప్తున్నాను. మీరేమీ అనుకోవద్దు. చెప్పు, నిజంగా పశ్చాత్తాపడుతోందా? అవునత్తయ్య గారు, హారిక అక్క ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. హారిక ఈ ఇంట్లోకి రావడానికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. తను చేసిన తప్పు గ్రహించడం, ఈ ఇంటి పద్ధతులకి తగ్గట్టుగా నడుచుకోవడం, ఇవే నేను కోరుకునేది. ఇప్పుడు కొత్తగా తనకి ఆహ్వానాలు, అనుమతులు, రాయబారాలు అక్కర్లేదు. హ్యాపీగా తనెప్పుడైనా ఈ ఇంటికి తిరిగి రావచ్చు. నిజమా అత్తయ్య గారు? నేను కూడా కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, కానీ సమస్యల వలయంలా ఉండాలని కోరుకోను కదా. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. హారికక్కకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషపడిపోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పనా? మీరు మంచు కొండ లాంటి వారు. చూడ్డానికి కరుగ్గా కనిపిస్తారు, కానీ క్షణాల్లో కరిగిపోతారు. నేనేం చేసినా ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తాను, ఈ పొగడ్తల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ నైట్ అత్తయ్య.
బాగుంది, కానీ ఈ సైజ్ నాకు సరిపోదే. హ్మ్, ఇది మీకు కాదండి. మరెవరికి? ఒకసారి ఊహించుకోండి, ఈ జుబ్బా ఆ బుజ్జోడి ఒంటి మీద ఉంటే ఎంత బాగుంటుంది. బానే ఉంటుంది, కానీ ఎవరా బుజ్జోడు? నీకు నాకు ఈ ఇంట్లో ప్రమోషన్స్ ఇవ్వబోతున్న బుజ్జోడు. ప్రమోషన్సా? అవును, మీకు బాబాయ్ అనే ప్రమోషన్, నాకు పిన్ని అనే ప్రమోషన్. ఎవరిస్తున్నారు? అయ్యో, ఈ మధ్య మీరు ఆఫీస్ పనుల్లో పడి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. హ, ముందా ప్రమోషన్స్ గురించి చెప్పు. ఇప్పుడు హారిక అక్కకి బావగారికి పుట్టే బుజ్జిగాడు మనల్ని ఏమని పిలుస్తాడు? మిమ్మల్ని బాబాయ్ అని, నన్ను పిన్ని అని పిలుస్తాడు కదా. మ్, నువ్వు చెప్పేది అన్నయ్యకి పుట్టబోయే బిడ్డ గురించా? తన కోసం ఇంత కష్టపడుతున్నావా? మన వాళ్ళ కోసం పడే కష్టం కష్టంలా అనిపించదండి. సో నీకు పిల్లలంటే అంత ఇష్టమా? పువ్వులన్నా పిల్లలన్నా ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? మ్, దేవుడికి కూడా పువ్వులన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. ఎందుకు? పువ్వుల్లో స్వచ్ఛమైన అందం ఉంటుంది, పసిపిల్లల్లో స్వచ్ఛమైన అమాయకత్వం ఉంటుంది. అంత స్వచ్ఛమైన వాటిని ఎవరు ఇష్టపడరు చెప్పండి? మ్, అన్నయ్యకి పుట్టబోయే బిడ్డ కోసమే నువ్వు ఎన్ని చేస్తున్నావు అంటే, నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇంకెన్ని చేస్తావో. ఛీ, పోండి. మ్, ఏ నీకు అలాంటి బుజ్జోడు కావాలని లేదా? ఆడపిల్ల జన్మకి పెళ్లితో అర్థం వస్తే పసిబిడ్డకి జన్మనివ్వడంతో సంపూర్ణత వస్తుంది. ప్రతి ఆడపిల్ల ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే గర్వంగా ఫీల్ అవుతుంది. మరి నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు ఆ బుజ్జోడిని? అబ్బా, అలా నేరుగా అడగండి, సిగ్గొస్తుంది. ఇది మరీ బాగుందే. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే ఎలా? ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ తో అలా ముందుకెళ్ళిపోవాలి. అవన్నీ మనం పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని వాటికి అవే జరిగిపోతాయి. ఓ ఆల్ రైట్, ఒక నిమిషం. హ్మ్? ఎక్కడికి? లైట్ ఆఫ్ చేయడానికి. ఎందుకు? వాటంతట అవే జరిగిపోవాలని అన్నావు కదా, అలా జరిగిపోవడం కోసం. మిమ్మల్ని నీకు ఈ మధ్య బాగా వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి రంగు ముగ్గులతో సహా వెల్కమ్ చెప్తున్నావు? అంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు వస్తున్నారో? ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారక్క, దానికోసమే ఇదంతా. ఓహో, అంత ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? అడగగానే చెప్పేస్తే నీకు మజా ఏమొస్తుంది? ఆ అతిథి వచ్చే వరకు ఎదురు చూస్తే ఇంకా బాగుంటుంది. పేడ పురుగుకి పూల గంధంతో పరిచయం ఏముంటుందన్నట్టు ఈవిడ గారి కోసం వచ్చే అతిథులు అంత గొప్ప వాళ్ళు ఎవరుంటారులే. రాక, నువ్వు కూడా ఒక చెయ్యి వేయి. నీకున్నంత ఖాళీ టైం నాకు లేదులే. అయినా పని వాళ్ళు చేసే పని నేను చేయను. ఆ బాధలేంటో నువ్వే చూసుకో. తరుణ్ కనిపించడం లేదేంటండి? ఏదో స్పెషల్ డ్యూటీ ఉందని ఉదయమే వెళ్ళిపోయాడు.
వచ్చేసరికి బాగా లేట్ అవుతుందని చెప్పాడు కిరణ్మయ్య. ఈ మధ్య వీడికి ఇంటి మీద కన్నా పని మీద ధ్యాస ఎక్కువైంది. అక్క అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చేసారు. బావగారు వచ్చేసారు. ఏమండి వాళ్ళు వచ్చేసారు. ఈ ఉషా ఏంటి ఇంత హడావిడి చేస్తుంది? ఈ బిల్డప్ అంతా ఎవరి కోసం అబ్బా? నమస్కారం వదిన గారు. నమస్తే. లేమ్మా. ఎలా ఉన్నారు అత్తయ్య? నేను బానే ఉన్నానమ్మా. నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. తుస్సుమన తారా జువ్వన 90 సార్లు వెలిగించినట్టు ఈ ఉష చేసిన ఇంత హడావిడి ఈ హారిక కోసమా? నాన్న ఏం జరుగుతుంది? ఏమోరా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. మొత్తానికి నీ ఇంటికి నువ్వు తిరిగొచ్చావన్నమాట. మీ మంచితనమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అత్తయ్య. గూడు వదిలి ఎగిరెళ్లిన పక్షి ఎంత దూరం వెళ్ళినా సాయంత్రానికి తిరిగి మళ్ళీ తన గూడు చేరాల్సిందే కదా వదినా. పైగా మీ ఇంటి వారసుడు మా కూతురు కడుపులో పెరుగుతున్నాడు. ఇంత గొప్ప మనుషులు, ఇంత ఉన్నత కుటుంబం తనకుండగా మా ఇంట్లో అనామకంగా పెరగాల్సిన అవసరం ఏముంది? అందుకే మా బిడ్డని తన కడుపులో పెరుగుతున్న మీ వంశాంకురాన్ని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం. భగవంతుడా, ఈ కుటుంబాన్ని కలపాలనే తాపత్రయంలో చాలా పెద్ద అబద్ధం చెప్పాను. అది బయటపడకుండా చూడు తండ్రి. ఇన్ని రోజులు మీ ముందు పట్టుదలగా ఉన్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు. అమ్మయ్యా, హారిక అక్క అత్తయ్య గారికి క్షమాపణ చెప్పింది. ఇంకా ఎవరికి ఏ సందేహాలు రావు. నేను సేఫ్. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. కుటుంబం కలిసి ఉండాలని మీరెంత కోరుకుంటున్నారో నేను కూడా దానికోసం అంతే కృషి చేయాలని నాకు ఇప్పుడు అర్థమైంది. తప్పు తెలుసుకున్నావు, సరైన దారిలోకొచ్చావు. ఇకంతా మంచే జరుగుతుంది. మీ ఆశీర్వాదమే నాకు పుట్టబోయే బిడ్డకి శ్రీరామ రక్ష. బాగుంది హారిక, చాలా బాగుంది. ఒకప్పుడు పొగరుతో గడప బయటకు అడుగు పెట్టావు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో లోపలికి వస్తున్నావు? ఏ అధికారంతో ఈ విడిపోయిన బంధాలని కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నావు? ఏ రోజైతే అత్తయ్య గారిని నువ్వు అవమానించావో ఆ రోజే నువ్వు ఇంట్లోకి వచ్చే అర్హత కోల్పోయావు. ఏ రోజైతే అత్తయ్య గారిని బాధ పెట్టావో ఆ రోజే నువ్వు ఇంట్లో కోడలి స్థానాన్ని కోల్పోయావు. ఏ ఆ రోజున్న తలపొగరు ఈ రోజు ఏమైంది? ఈ రోజు కాళ్ల మీద పడేదానివే అయితే ఆ రోజు అంత తలపొగరు చూపించడం దేనికి? మేఘనా, నువ్వు నోరు మూస్తావా? సమస్యలన్నీ తొలగిపోయి ఏదో ఒక పరిష్కారం దొరికిందనుకుంటే నువ్వేంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీరాగండి, మీకేం తెలియడం లేదు.
ఆ రోజు అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో తనలో తాను ఎంత కుమిలిపోయారో నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు వచ్చి హారిక కాళ్ళ మీద పడేసరికి అత్తయ్య గారు కరిగిపోతారని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మేఘనాయ్ కాపుతావా? అది కాదత్తయ్య, హారిక ఆపమని చెప్పానా? చూడు మేఘన, చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు. ఆ పొరపాట్లు తెలుసుకుంటే చాలు. అంతేగాని అవే పొరపాట్లు పట్టుకొని కుటుంబాలు చీలిపోవాలనేది నా ఉద్దేశం కాదు. ఉషా, ఆ హారతి టివ్వు. పదమ్మా లోపలికి. కిరణ్, ఏంట్రా ఇది? కళ నిజమా? కల కాదు నాన్న, జరుగుతున్నదంతా నిజమే. నిజంగానే వదినని అమ్మ యాక్సెప్ట్ చేసింది. అమ్మ తన చేతులతో తానే హారతి ఇచ్చి మరీ వదినని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇంకా నమ్మకపోతే ఎలా? ఏ అద్భుతం జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో తెలియదు, కానీ ఎన్నో రోజులుగా ఈ ఇంట్లో నలుగుతున్న ఒక సమస్యకి ఈ రోజు పరిష్కారం దొరికిందిరా. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా. నాకు మాత్రం అస్సలు మనశ్శాంతిగా లేదా. ముక్కలైపోయిందనుకున్న తరుణ్ హారికల జీవితం మళ్ళీ అతుక్కుంటుంది. ఇది నాకు అస్సలు నచ్చడం లేదా. అదృష్టవశాత్తు హారిక అక్క అత్తయ్య గారికి క్షమాపణ చెప్పింది. లేకపోయి ఉంటే ఆ మాట ఈ మాట పెరిగి పరిస్థితి ఎంతవరకు వెళ్లేదో. నేను చేసిన ప్రయత్నం నిజంగా ఫలించేదో లేదో. దేవుడా, నేను ఒక మంచి పని కోసం అబద్ధం చెప్పాను. దాన్ని నువ్వే ఫలించేలా చేశావు. నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఉషా, ఏంటండి? ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏమండి 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 ఆపండి. అయ్యో అయ్యో ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి. నా సంతోషం ఏ లెవెల్లో ఉందో నీకు తెలియాలి కదా. మీరు ఆకాశాన్ని అందుకునేంత ఆనందంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఒక్కసారిగా ఇంట్లో ఏదో అద్భుతం జరిగినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతం మళ్ళీ మళ్ళీ చూస్తానో లేదో అనిపిస్తుంది. అంత అద్భుతం ఏం చూసారేంటి? మరి లేకపోతే ఏంటి? హారిక వదిన మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందో లేదో అనుకున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అని చాలా బాధపడ్డాను. అలాంటిది ఇంత త్వరగా వదిన ఇంటికి తిరిగి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. వేసవి తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం, అది దాటితే మళ్ళీ వేసవి కాలం. కాలమే ఇన్ని రకాలుగా మారుతుంది. అలాంటిది ఆ కాలం నిర్ణయించిన మన జీవితాలు మారవా? నువ్వు చెప్పింది నిజమే ఉషా. జీవితాలు మారాలంటే ముందు మనుషుల మనస్తత్వాలు మారాలి, ఆలోచన తీరు మారాలి. అమ్మ ఆలోచన తీరు మారితే గాని హారిక వదిన ఇంట్లో అడుగు పెట్టడం సాధ్యం కాదని ఎప్పుడో అనుకున్నాను. కానీ అమ్మలో హఠాత్తుగా ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మనుషులం కదండి, మార్పు తప్పదు. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా మారాలి, మారి తీరాలి. అది సరే గాని ఇంతకీ అమ్మకి క్షమాపణ చెప్పాలని వదిన అనుకుందా, లేకపోతే వదిన్ని క్షమించాలని ముందే అమ్మ ఆలోచించిందా? ఎవరికి ఏ ఆలోచన వస్తే ఏముంది? ఇద్దరి మధ్య ఉన్న భేదాలు విభేదాలు చెరిగిపోయాయి కదా. ఇంకా దాని గురించి ఆలోచించడం దేనికి, ఆరాలు తీయడం దేనికి? ఎంతో కాలం ఒక చిక్కుముడిలా ఉన్న సమస్య ఒక్కసారిగా విడిపోయేసరికి కాస్త ఎగ్జైటింగ్గా ఉంది. అంతే. ఏవండి, ఇక్కడ అందరూ మంచి మనుషులే, అందరివి మంచి మనస్తత్వాలే. కాకపోతే పరిస్థితులు ఆడే ఆటలో ఒక్కోసారి పంతాలు పట్టుదలలు పెరుగుతాయి.
వాటి వల్ల మనుషుల మధ్య దూరాలు కూడా పెరుగుతాయి. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే ఆ పంతాలు పట్టింపులు కరిగిపోయి దూరాలు కూడా చెరిగిపోతాయి. ఎన్ని రోజులు అత్తయ్య గారికి అక్కకి మధ్యలో సన్నని అభిప్రాయ భేదాలున్నాయి అంతే. అవి గాలికి ఎగిరిపోయే తెరల్లాంటివి, అంతేకాని కూల్చలేనంత బలమైన అడ్డుగోడలు కాదు. ఈ రోజు ఆ తెరలు ఎగిరిపోయాయి. ఇకపై ఇంట్లో అన్ని సంతోషాలే. అవును ఉషా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే ఇంత సంతోషంగా ఉన్నానంటే తరుణ్ అన్నయ్య ఇంకెంత సంతోషంగా ఉంటాడు. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఆగండి. ఏ ఎందుకు? అక్కని నేరుగా చూసినప్పుడు కలిగే ఆనందం ఇలా ఫోన్లో విన్నప్పుడు ఏముంటుంది చెప్పండి. అందుకే బావగారికి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడకండి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలిస్తే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అప్పటి వరకు ఈ విషయాన్ని కొంచెం సీక్రెట్ గా ఉంచుదాం. ఏమంటారు? అబ్బో, ఒక్కోసారి నువ్వు భలే ఐడియాలు ఇస్తావు తెలుసా. భార్య అంటే కరుణేష్ మంత్రి అని కూడా అంటారు కదా. అప్పుడప్పుడు ఇలాంటి అవసరమైన సందర్భాల్లో అవసరమైన సలహాలు కూడా ఇస్తూ ఉండాలి. నీకు చాలా విషయాలు తెలుసే. అవును, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? దగ్గరికి రా చెప్తా. ఇంకా దగ్గరికి రా. నమ్మలేకపోతున్నాను హారిక. మీకు నమ్మకం కలగాలంటే నాకేం చేయాలో తెలుసు. ఇన్ని రోజులుగా నువ్వు నేను చెయ్యలేనిది ఇప్పుడు నా కడుపులోని మన బిడ్డ చేసింది, మనల్ని కలిపింది. నీకే కాదు, నాకు కూడా ఇది బెస్ట్ మూమెంట్. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎలా?